నెల్లూరు జిల్లాలో భానుడి ప్రతాపానికి ప్రజలు సతమతమవుతున్నారు. ఉదయం 9 గంటల నుంచే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బయటికి రావాలంటేనే జనాలు భయపడుతున్నారు. ఏప్రిల్లోనే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే మే, జూన్లో ప్రభావం తీవ్రంగా ఉంటుందని జిల్లా వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని నెల్లూరు నుంచి మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరిగిపోతూ ఉండడంతో జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 9 గంటలకి 30 డిగ్రీల ఉష్ణోగ్రతతో నమోదైన ఎండ సాయంత్రానికి దాదాపు 42 నుంచి 43 డిగ్రీలు నమోదవుతూ ఉండడంతో చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బయటికి రావాలంటేనే భయపడుతున్నటువంటి పరిస్థితులు నెల్లూరు జిల్లాలో కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పనులు ఉంటేనే బయటికి వస్తున్నటువంటి పరిస్థితులు నెల్లూరు జిల్లాలో కనిపిస్తున్నాయి. అయితే గత వారం రోజుల నుంచి కూడా నెల్లూరు జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా 35 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు ఆ ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకొని బయటికి వస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఆత్మకూరు బస్ స్టాండ్ ఫ్లైఓవర్ మీద ఉన్నాము. ప్రధానంగా ఈ రోడ్డు ఉదయం 10 గంటల ప్రాంతంలో ఎక్కువగా రద్దీగా ఉంటుంది. ఎందుకంటే ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు, వ్యక్తిగత పనుల నిమిత్తం బయటకు వచ్చే వాళ్ళతో ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జి రద్దీగా ఉంటుంది. అయితే ఇప్పుడు మధ్యాహ్నం 12:30 కావస్తూ ఉండడంతో ఈ సమయంలో పనులన్నీ ముగించుకొని అందరూ కూడా ఎండ తీవ్రత తట్టుకోలేక ఇంటికి వెళుతున్నటువంటి దృశ్యాలని మనం చూస్తున్నాం. అయితే గత వారం రోజుల నుంచి గూడూరు కావచ్చు, ఆత్మకూరు, ఉదయగిరి, అలాగే నాయుడుపేట, సులూరుపేట వంటి ప్రాంతాలలో కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇటీవల గూడూరులో దాదాపు 41.2 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదవగా ఉదయగిరి నియోజకవర్గంలో కుమ్మిపాడులో కూడా 44 డిగ్రీలు, మర్రిపాడులో కూడా 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి. ఉష్ణోగ్రతలకు తోడు ఎండ వేడికి వడగాల్పులు ఎక్కువగా ఉండడంతో ప్రజలు బయటికి రావాలంటే అల్లాడిపోతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చేవారు ఆ టోపీలు, స్కార్పు ధరించి బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇంకా తప్పని పరిస్థితుల్లో ఒకసారి వీధి వ్యాపారులు కావచ్చు, అలాగే బయటకు వచ్చేవారు కావచ్చు, అత్యవసర పరిస్థితుల్లో బయటికి రావాల్సిన వారు ఆ కొబ్బరి బొండాలు తాగి సేద తీరుతున్నటువంటి దృశ్యాలని మనం చూస్తున్నాం. ఇది ఇక్కడే కాదు, జిల్లా వ్యాప్తంగా కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా మెట్ట ప్రాంతాలు, ఆత్మకూరు, ఉదయగిరి ప్రాంతాలలో అయితే ఉదయం 9 గంటలకే 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మేతో పాటు ఏప్రిల్, మే, జూన్లో కూడా ఇదే తరహా ఎండలు ఉంటాయని చెప్పి విపత్తుల శాఖ చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల వైపు అన్వేషిస్తున్నారు. ఇది ఇంపార్టెంట్ వర్క్ అయితే ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపే పూర్తి చేసుకొని ఇంటికి వెళ్తున్నటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాలో కనిపిస్తుంది. సో మరోపక్క కార్పొరేషన్ అధికారులు కూడా ఆ ఎండ వేడి ఎక్కువగా ఉండడంతో చలివేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాలో ఉంది.